ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు పాల్గొనగా 68 ఓట్లు మురిగిపోయినాయి. అంటే చెల్లనివన్నీ. గెలిచిన అభ్యర్థికి ఎంత వచ్చినాయండి? 52% వచ్చినాయి. అతని మెజారిటీ ఓట్లు ఎంత అండి? 98 ఓట్స్ అండి. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య అడుగుతున్నాడు. మొత్తం పోలైన ఓట్లు సంఖ్య అడుగుతున్నాడు. చూడండి, చెల్లిన ఓట్లు 100% అనుకుంటే గెలిచిన వ్యక్తికి ఎంత వచ్చినాయండి? 52% వచ్చినాయి. ఓడిన వ్యక్తికి ఎంత వచ్చినాయండి? 100 నుంచి 52 తీసేస్తే 100% నుంచి 52% తీస్తే ఈ ఓడిన వ్యక్తి ఓట్లు వస్తాయండి. ఓడిన వ్యక్తి ఓట్లు ఏంది? 48%. మెజారిటీ ఎంత అండి? మెజారిటీ 4% ఉంది. ఎట్లా వచ్చింది 4%? ఈ 50-48 మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 ఉంది. 52 మైనస్ 48 ఎంత? 4. అంటే 4% మెజారిటీ ఉంది. ఈ 4% మెజారిటీ ఏందని? 98 ఓట్లు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మెజారిటీ ఎంత? 98 ఓట్స్ అండి. అర్థమవుతుందా? మొత్తం ఓట్లు మనం కనుక్కోవాలి. 4% ఓట్స్కు ఎంత అండి? 4%కు 98. 100% కావాలా మనకు? 100%కి ఎంత? 100%కు ఎంత అంటే 100 ఇంటూ 98 బై యూనిటరీ మెథడ్ అండి. 100 ఇంటూ 98 బై 4 అండి. ఓకే, 2 టేబుల్ కట్ చేద్దాము. 2 2 జా 2 4 జా 8, 2 9 జా 89. ఓకే, 2 1 జా ఇక్కడ 250 అండి. 250 జా 100. 50 ఇంటూ 49. 50 ఇంటూ 49 ఎంత వస్తుంది? మల్టిపుల్ చేయండి 5 తోని. 5 9 జా 45. 4 క్యారెండి. 5 4 జా 20. 20 ప్లస్ 4 ఎంత అండి? 24. ఇక్కడ 10 ఉంది కదా, యాడ్ చేయండి. 2450. సో ఇక్కడ చెల్లని ఓట్లు ఉన్నాయి కదండి. ఇక్కడ 2450 ప్లస్ 68 యాడ్ చేయండి. మొత్తం ఓట్లు ఫైండ్ చేయమని కదా. 68 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 2450 68 యాడ్ చేయండి. 68 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? చెప్పండి. 68 యాడ్ చేయండి. 68 యాడ్ చేస్తే మనకు 68 యాడ్ చేస్తే 2518 వస్తుంది. 2518 అంటే మొత్తం ఓట్లు ఎంత అండి? 2518. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.